అనకాపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటివరకు తనను కడుపులో పెట్టుకొని చూసుకున్న కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. లక్ష్య సాధనలో ఎక్కడ పనిచేసినా మీలో ఒకరిగా ఉంటానని హామీ ఇచ్చారు. కళ్ల వెంట వస్తున్న నీటిని అదుపు చేసుకుంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే అనకాపల్లి ప్రజలు రాజకీయంగా పునర్జన్మనిచ్చారని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో సీఎం జగన్ తనలో విశ్వాసాన్ని నింపి ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించారని అన్నారు. రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి, భవిష్యత్తు నుంచి, ఈ స్థానం నుంచి, ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు భారత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి, స్వాగతించి, గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ గురించి 2 నెలల క్రితమే చర్చించామని ఆయన చెప్పారు. అమర్ని ఎంత బాగా చూసుకోవాలో సీఎం జగన్ కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. విశాఖకు చేరుకున్న వైవి సుబ్బారెడ్డికి విమానాశ్రయంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.